ముందు ముద్దు పెట్టడం నేర్చుకో ఫస్ట్. మరి నీకొస్తే నువ్వే పెట్టచ్చు కదే. నీ మొహం చూస్తే మూడే రాదు, ఇక ముద్దు కూడానా? రేయ్, నాకు అర్జెంటుగా ఒక అమ్మాయి కావాలరా. స్టార్ట్ చేస్తావా? దగ్గరికి లాక్కు. గట్టిగానే లాగిన, లోపల బానే ఉంది. నన్ను పెళ్లి చేసుకో, నీకు ఎలాంటి బాధలు ఉండవు. సరేరా, నువ్వన్నట్టే చేద్దాం. ఒక 1 month మన ఇద్దరం కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉందాం. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోతే అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ట్రై చేద్దామా? నువ్వేంట్రా ఇంత స్పీడ్ అయ్యావు? రాఘవ, బయటికి వెళ్ళలేదా? సరేగా, నీ శారీ ఎలా ఉంది? శారీలో నేను ఎలా ఉన్నాను? రాఘవ, రాఘవ, ఏమైంది? రాఘవ, ఏమైంది? బయటికి వెళ్తానన్నా వెళ్ళలేదా? రాఘవ, ఏమైంది? చెప్తే కదా నాకు తెలిసేది. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది? నిన్ను నా దగ్గర పంపించిన రవి గారు కలిశాడు. నేను పెళ్లి చేసుకుంటాను. ఇటువంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఏం తెలుసు? ఎలా తెలుసు? వాడేమన్నాడు? ప్రాస్టిట్యూట్ ని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎలా సుఖపడతావు అన్నాడు. అంతేగా, నేను చెప్పేది కూడా అదే రాఘవ. నువ్వు ఈ విషయం చెప్పేసరికి వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోయింటావు. ఎందుకు ఇలా తయారైతున్నావు? నేను ఎలా తయారైనా? ఇన్నాళ్ళు నాతో పడుకున్నావు కాబట్టి నేనే ఎక్కువ అనిపించింది. రేపు ఇంకొక అమ్మాయి దగ్గర పడుకుంటే ఆ అమ్మాయే ఎక్కువ అనిపిస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫాక్చువేషన్ రాఘవ. ఒకసారి ఆలోచించు. నీ లైఫ్ లో లవ్ అని ఓడే లేదు. ఒక అమ్మాయిని లవ్ చేసావు, కానీ అది మోసం చేసి వెళ్ళిపోయింది. అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయే కావాలనిపించింది. ఇప్పుడు నేనుండేసరికి నేనే కావాలనిపిస్తుంది. నువ్వు మనుషులకి వెంటనే కనెక్ట్ అయిపోతావు రాఘవ. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? నువ్వు తప్ప నాకు వేరే ధ్యాస లేదు. నువ్వు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను కాబట్టి తనకు చెప్పాను. నువ్వు చక్కగా మారాలి అంటే ఈవినింగ్ వరకు ఆకు. రాఘవ, ఎక్కడికి రా. పద్మ, ఎక్కడికి? ఎక్కడికి పద్మ తీసుకెళ్తున్నావు? చెప్తే కానీ రావా? రా, వెళ్దాం. రాఘవ, అక్కడ ఒక అమ్మాయిని చూడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నైట్కి మాట్లాడుకొని వెళ్ళి తీసుకురా. పద్మ, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాఘవ, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, వెళ్ళి తీసుకొని రా. నువ్వు నాకే ఇంకో అమ్మాయి ఎందుకు నాకు? అయ్యో రాఘవ, చెప్పింది విను ప్లీజ్, వెళ్ళు. ఫస్ట్ నువ్వు బండి ఎక్కు. అయ్యో, బండి ఎక్కమన్నానా? పద్మానికి ఏమైనా పిచ్చా? వేరే అమ్మాయిని తీసుకురమ్మంటావేంటి? నా నుంచి డైవర్ట్ అవ్వాలని ఇలా చేశాను నేను. నేను డైవర్ట్ అవ్వలేను, నా వల్ల కాదు.
నన్ను వదిలేసి వేరే దాని దగ్గర పడుకుంటే నా మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. పద్మా నీకోటి చెప్పనా, నేను వేరే అమ్మాయిని చూడడం వల్ల నీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే అసలు అమ్మాయిని చూడడం బంద్ చేస్తా. అయినా నువ్వు ఉండగా వేరే అమ్మాయితో ఎలా పడుకుంటానే? ఎలా అనుకున్నావే తీసుకెళ్లి లంచాల దగ్గర నిలబెట్టావు? అరే నన్ను చేసుకొని నువ్వు ప్రశాంతంగా ఉండలేవురా. ఉంటా పద్మా, ఉంటా. నువ్వే నా ప్రపంచంలా బతికేస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నన్ను అర్థం చేసుకో. ఈ ఒంటరి జీవితానికి ఒక తోడుగా ఉండు ప్లీజ్ పద్మా. నువ్వు మార. నా గురించి చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రాఘవ లైఫ్లోకి వేరే వాళ్ళు వస్తే తట్టుకోలేడు. నేను లేకపోతే అస్సలు బతకలేడు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటో అయ్యా ఆలోచిస్తున్నావు? నిన్ను చూస్తూ బతికేసి తెలుసా,
అబ్బో, అవునరా, ఎన్ని రోజులు నాతో పడుకున్నావు కదా, బోర్ కొట్టలేదా? చీచి, జీవితాంతమైనా నువ్వు నాకు బోర్ కొట్టావు. ఎంతో మంది లంచా కొడుకులు 2 సార్లు సుఖం చూసి చీపో అన్నారు. నువ్వలా కాదురా. సరే కానీ నీ కోటి తీసుకొచ్చా, ఒక్క నిమిషం ఉండు. ముప్పై రోజులు ఆగుతానన్నావు కదరా. 3 సెకండ్లు కూడా ఆగలేను. ఆలోచించుకో. ఇప్పుడు మన పెళ్ళి అయిపోయింది. మన ఆపేవాడు ఎవడు లేడు. నీకు నేను